మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. మనము తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోస్లో భాగంగా మనము ప్రతి గ్రహము, నవగ్రహాలు ఉన్న ప్రతి గ్రహము బలంగా ఉంటే ఫలితాలేంటి, బలహీనంగా ఉంటే ఫలితాలేంటిని మాట్లాడుకుంటున్నాం. బలహీనంగా ఉంటే మనం ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల, వ్యక్తిగత పరిహారాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆ గ్రహాన్ని బలపరుచుకొని మన జీవితంలో దానికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఎలా బ్రతకగలం అనేటువంటి విషయాన్ని మనం ఆడుకుంటున్నాం. అందులో ఇప్పుడు రవిగ్రహము, సూర్యగ్రహము అంటే గ్రహరాజు, తండ్రి, మనకు పితృ దేవత అన్నమాట. అంటే మనకు ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశిలో మఖా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది. మఖా నక్షత్రము పితృ నక్షత్రము. అమావాస్య రోజు పితృదేవతలకు మనం తర్పణాలు ఇవ్వచ్చు. మరి మనకు మన పెద్దవాళ్ళు చనిపోయిన తిథి తెలియకపోతే, ఏ తిథి చనిపోయారో తద్దినం అంటే అదే దినం రోజు మళ్ళీ వాళ్ళకు పూజ చేయడం అనేది తద్దినం అంటారు. అదే దినం రోజు పెట్టేయాలని. మరి అది తెలియనప్పుడు మఖా నక్షత్రం రోజు చేసుకోవచ్చు. ఇది పితృ నక్షత్రం కాబట్టి పితృదేవతలకు తెలియని వాళ్ళు ఈ నక్షత్రం చేసుకోవచ్చు. ఆ పితృ నక్షత్రంతో స్టార్ట్ అయ్యి సింహరాశిలో ఉన్నటువంటి ఈ జాతకులు, ఈ రవి గ్రహరాజు తండ్రిని సూచిస్తాడు. ఈ సూర్యుడు బలంగా ఉంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు, అడ్మినిస్ట్రేషన్ సెక్టర్స్లో ఐఏఎస్, ఐపీఎస్, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, మరి పబ్లిక్ ఫిగర్స్ అందరూ కూడా ఈ సూర్యగ్రహం బలంగా ఉంటే వస్తారు. అదే సూర్యగ్రహం బలహీనంగా ఉంటే తండ్రితో విభేదాలు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడము, లేదా తండ్రికి దూరంగా ఉండి బతకడము, మరి ఈ తండ్రికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మనకు తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు, చిన్ననాన్నలు, పెద్దనాన్నలు వీళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకం కావడము. అదేవిధంగా మన పితృదేవతలు అంటే తండ్రి ముందు ఉన్నటువంటి తాత ముత్తాతలు యొక్క ఆశీర్వాదం లేకపోవడము, అది లేకపోవడం ద్వారా మనకు జరగవలసినటువంటి శుభకార్యాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోవడము, ఆలస్యం కావడము, సరిగ్గా జరగకపోవడం జరిగినా కూడా, అంటే పితృదేవతల యొక్క అనుగ్రహము అంటే అది ఒక ఆధార్ కార్డు లాంటిది. ఎప్పుడు కానీ పితృదేవతల ఆగ్రహానికి గురి కాకూడదు. అది రవిగ్రహం బలహీనపడ్డ వాళ్ళకు ఆటోమేటిక్గా జరుగుతుంది. రవిగ్రహం ఎప్పుడు బలహీనపడుతుంది? రాహుగ్రహంతో కలిసినప్పుడు. గ్రహణం అంటే వేధించబడుతుంది ఇంకొక చండల గ్రహం చేత. మరి శనిగ్రహంతో కలిసినప్పుడు రవి ఎంత వెలుగునిస్తాడో, ఎంత కాంతిగా ఉంటాడో, రవి గ్రహానికి అత్యంత దూరంలో ఎక్కడో విసిరివేయబడ్డట్టు ఉండే ఏకైక గ్రహం శనిగ్రహం. చాలా దూరంలో ఉంటుంది, అందనంత దూరంలో ఉంటుంది. అందుకే శనేశ్వరుడు రవిగ్రహం చుట్టడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఖగోళాన్ని చుట్టడానికని 30 సంవత్సరాలు పడుతుంది శనిగ్రహానికి. చంద్రుడికి 30 రోజులు పడుతుంది. అంటే అంత దూరంలో ఉంటాడు కాబట్టి ఆయనకు ఆలస్యం అవుతుంది. అక్కడ విపరీతమైన చలిగాలులు ఉంటాయి. ఎక్కడ? శనిగ్రహంలో, ఆ శనిగ్రహ మండలంలో విపరీతమైన చలిగాలులు. చాలా వలయాలంతా కూడా చాలా చాలా దుమ్ము ధూళితో ఉంటుందని కూడా ఏదో మనకు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ శనిగ్రహంతో కలిసినప్పుడు కూడా రవిగ్రహం చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఇలా ఉన్న వాళ్లకు, గ్రహణం రోజు పుట్టిన వాళ్ళు లేదా రవిగ్రహంతో పుట్టిన వాళ్ళు, కలిసి ఉన్న రాహుగ్రహంతో కలిసి ఉన్నటువంటి విధంగా పుట్టిన వాళ్ళు, శనిగ్రహంతో చూడబడి కలవబడినటువంటి జాతకులు, శనిగ్రహం యొక్క నక్షత్రాల్లో రవిగ్రహం ప్రయాణిస్తున్నప్పుడు, అదేవిధంగా జలగ్రహాల్లోకి రవిగ్రహం వెళ్ళినా కూడా రవిగ్రహం బలహీనమవుతుంది. సూర్యుడు మండే గ్రహము. భూతత్వ కారకులు, పంచభూత కారకత్వాల్లో జలరాశిలోకి సూర్యుడు వెళ్తే ఏమవుతాడు? మీకు ఒక అగ్గి కణాన్ని నీళ్ళలో వేడి ఏమవుతుంది? ఆరిపోతుంది. వృశ్చిక, మీన, కర్కాటక రాశుల్లో ఉన్నప్పుడు రవిగ్రహానికి అంత బలం ఉండదు. కారకత్వం, ప్రకృతి కారకత్వ రీత్యా ఆయన అగ్నితత్వము, జలతత్వంలోకి వెళ్తే ఆయన బలహీనపడిపోతాడు. అదేవిధంగా ఆయన బలంగా ఎక్కడ ఉంటాడంటే అగ్నితత్వ రాశుల్లోనే. మేషము, సింహము, ధనస్సు, ఈ 3 అగ్నితత్వ రాశులు. అగ్గికి అగ్గి తోడైతే ఇంకా ప్రజ్వలించ చేస్తుంది. కాబట్టి ఈ కారకత్వాల జాతకం చూసినప్పుడు రవిగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు తండ్రికి సంబంధించిన కారకత్వాలు నశిస్తాయి, తండ్రితో వ్యతిరేకతలు వస్తాయి. మీకు బలహీనంగా ఉండే తండ్రి మీకు ఆస్తి కూడా సరిగ్గా పంచివ్వడు, మిగిలిన వాళ్ళకి ఎక్కువ పంచిస్తాడు, మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు. మీరు ఎన్ని మధ్యస్థాలు పెట్టినా కానీ ఆయన మిమ్మల్ని కనికరించడు. తండ్రి యొక్క అనుగ్రహం తక్కువే ఉంటుంది. మీరు ఎంత బాధపడినా నేను సమానంగానే చూడాలి కదా అంటే తను చూడలేడు. మీకే రవిగ్రహం బలహీనంగా ఉంది. మరి ఈ రవిగ్రహము ఉష్ణ సంబంధమైన గ్రహం కాబట్టి మీలో సరైనటువంటి టెంపరేచర్ కూడా బాడీలో ఉండదు. మీ యొక్క ఆరోగ్యము, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అని ఒక మాట ఉంది. ఆరోగ్యము
సూర్యగ్రహం ఇవ్వాల్సిందే. కాబట్టి రవిగ్రహం ఎవరికైతే వ్యతిరేకంగా ఉంటుందో సరైనటువంటి శారీరక పటుత్వం కూడా ఉండదు, జీవశక్తి తక్కువ ఉంటుంది, అనారోగ్యాల పాలవుతారు ఎక్కువగా. అంటే ఏదైనా జలుబు వచ్చింది, జలుబు ఎక్కువైపోతుంది, తలనొప్పి వచ్చినా అది ఎక్కువైపోతుంది, ఏది వచ్చినా ఎక్కువే, అనారోగ్యం వచ్చిందంటే అది ఇంకా ఎంతో పుంజుకుంటుంది. రవిగ్రహం 6వ ఇంట్లో 8వ ఇంట్లో ఉంటే కూడా, అంటే శత్రురోగ స్థానము, అష్టమ స్థానం అంటే మీకు ఆయుస్థానం, అక్కడికి వెళ్తే కూడా గోచారంలో వెళ్తే కూడా ఆ సందర్భంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి బలహీనతలు చూసుకున్న తర్వాత రవిగ్రహాన్ని బలపరుచుకోవాలంటే మీరు చేయాల్సినటువంటిది పితృదేవత ఆరాధన, మీ పూర్వీకుల యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. కులదైవ ఆరాధన పితృదేవత ఆరాధన మీరు గట్టిగా పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు రవిగ్రహం బలపడిపోతుంది. తర్వాత మీరు రవిగ్రహానికి సంబంధించినటువంటి కందులు అంటున్నారు, గోధుమలు. ఈ గోధుమలు నూకుగా చేసి అందులో బెల్లం కానీ కలకండ, రాతి కలకండ 2 మిక్స్ చేసి సూర్యోదయ టైంలో సూర్యుడు ఉదయించేటప్పుడు పక్షులకు, చీమలకు, లేదు ఉండలు చుట్టి కోతులకు, లేదు స్వయంగా చేత్తో ఆవుకు తినిపించాలి సూర్యోదయ సమయంలో. అప్పుడు సూర్యగ్రహం యొక్క బలం పెరుగుతుంది. పితృదేవతారాధన ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజు చేయాలి. అమావాస్య రోజు మీరు పితృదేవతలను తలుచుకునేసి తండ్రి లేదు మన తాత ముత్తాతల వయసు ఉన్నటువంటి 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు ఒక్క పూట భోజనం దొరికి 2 పూటలు దొరకనటువంటి వాళ్ళు ఉంటారు, భోజనమే దొరకనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి భోజనమే పెద్ద సమస్యగా ఉంటుంది, ముసలి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని వెతుక్కుని వెళ్ళి మీ పూర్వీకులు తలుచుకుని వాళ్ళకు ఓ ఫుడ్ ప్యాకెట్ ఇవ్వండి, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా తిన్నారంటే మీకు అయితే ఆటోమేటిక్ బ్లెస్సింగ్ వస్తుంది. అది అమావాస్య రోజు చేయడం చాలా ఉత్తమం, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కులదేవతారాధన ఎలా చేయాలి? కులదేవతారాధన, కులదేవుడు ఎవరు మాకు తెలియదండి. మాకు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కానీ కులదైవం కాదు. మీ ఇంటికి మాత్రం ఒక కులదైవం ఉంటుంది, ఒక చెట్టు కింద పెట్టి పూజ చేస్తారు, ఆ చెట్టే మీకు వంశవృక్షంగా భావించి పూజ చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు చెప్పించకపోయి ఉంటే మీరు అమావాస్య రోజు మీకు మీ ప్రాంతంలో ప్రాచీన ఆలయం ఏదైనా ఉంటే 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు కట్టినటువంటి ఆలయం ఏదైనా ఉన్నా, శివాలయం కానీ, మహావిష్ణువు ఆలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, నేను చెప్పినటువంటి గోధుమలు నూక కొట్టి దాంట్లో రాతి కలకండ మిక్స్ చేసి, చక్కెర ఎందుకు వద్దనంటే చక్కెరలో మీకు బోన్ పౌడర్ వేస్తారు, అది నాన్ వెజ్ వేసి తీసుకెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లు చుట్టూ చల్లండి. అక్కడ చీమలు మరి ఇతర పురుగులు ఇటువంటివంతా ఉంటాయి. ఆ ఆలయంలో ఉన్న దేవతా శక్తి కలిగి అక్కడ జీవిస్తూ ఉంటాయి. అవి మీరు వేసినటువంటి ఈ కేజీ కలకండ గోధుమ పిండి అవి చీమలు అయితే తీసుకెళ్ళి స్టోర్ చేసుకుని 4 నెలలు తింటాయి. ఈ 4 నెలలు స్టోర్ చేసుకుని తిన్నప్పుడు ఈ 4 నెలల్లో మీకు చాలా శక్తి పెరిగిపోతుంది. మీకు పితృదేవతానుగ్రహము, కులదేవతానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతి అమావాస్యకి ఇది చేయండి. తర్వాత ఈ పితృదేవత అనుగ్రహం కోసం సంవత్సరానికి ఒకసారి మీరు అనంత పద్మనాభ స్వామి కేరళలో ఆలయం ఉంది, ఆ ఆలయం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో తిరువల్లం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పరశురామ ఆలయం ఉంది. పరశురాముడు అక్కడ పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. ఆయన గొప్పవాడే కదా, ఆయనకి దోషం అంటుంది, పితృదోషం ఆయనకే అంటుంది. ఆయన భూమండలం అంతా తిరిగాడు, ఎక్కడ మనం ఈ పితృదోషం పోతున్నారా బాబు అని తిరిగితే తిరువల్లంలో ఆయన పితృతర్పణాలు వెళ్తే ఆయన తల్లి తరపున 21 తరాలు, తండ్రి తరపున 21 తరాలు పితృదేవత అందరూ శాంతించిపోయారు. ఎప్పుడు కూడా పితృతర్పణాలు మనము కాశీలో ఇచ్చినా, గయలో ఇచ్చినా, ప్రయాగలో ఇచ్చినా, పిఠాపురంలో ఇచ్చినా 3 తరాలు మాత్రం రిలాక్స్ అవుతారు, తండ్రి, తాత, ముత్తాత. కానీ 21 తరాలకు పితృతర్పణాలు ఇవ్వాలి. మరి పేర్లు గుర్తుండవు కదా, పేర్లు గుర్తున్నప్పుడు ఏం చేయాలి? కానీ 21 తరాలకు రిలాక్స్ కావాలి కదా. ఒకే ఒక క్షేత్రం మనకున్నది ఈ భూ ప్రపంచంలో, అదే తిరువల్లం. ఈ తిరువల్లం అనేటువంటి ఆ పరశురామ క్షేత్రంలో ఎవరైతే పితృతర్పణాలు వదులుతారో వాళ్ళకి 21 తరాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరికీ పరిహారం జరుగుతుంది. 21 తరాల్లో ఎంతోమంది చనిపోయింటారు, మళ్ళీ వాళ్ళు పుట్టిపోయింటారు కదా, మరి వాళ్ళని అనుగ్రహించేది మీరు అనుకోవచ్చు. ఈ 21 తరాల్లో అబార్షన్లో చనిపోయిన వాళ్ళు, హత్య చేయబడ్డ వాళ్ళు, ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు, మరి ఎన్నో తప్పులు చేసి దుర్మరణాల పాలేసి జన్మ దొరకకుండా ఉన్నటువంటి వాళ్ళు క్షోభిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క తాకడ మీకు తగులుతూ ఉంటుంది. దానివల్లనే మీకు పితృదోషంగా రవిగ్రహం సూచించి మీకు 1, 5, 9 స్థానాల్లో రవిగ్రహం ఉన్నా, లగ్నాధిపతి రవిగ్రహం నక్షత్రంలో ఉన్నా, మీకు లగ్నంలో రాహు ఉన్నా, లగ్నంలో గురువు ఉన్నా,
లగ్నము పంచమ భాగ్యంలో గురువున్న పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాకు జాతకం చూస్తే అర్థమవుతుంది. ఈ పితృదోషాలను నివారించుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. తిరువల్లం క్షేత్రం వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి, ఎందుకంటే మీరు ప్రతి నెల వెళ్ళారు కాబట్టి. 21 తరాలు మీకు రిలాక్స్ అవుతుంది. వాళ్ళ పేర్లు తెలియకపోతే బ్రహ్మ అంటే వాళ్ళ పేరు బ్రహ్మతో సమానంగా, పరబ్రహ్మతో సమానంగా చెప్పి మీ చేత చెప్పిస్తారు అక్కడ పురోహితులు. కాబట్టి పితృ దోషం ఎవరికైతే ఉండదో వాళ్ళకి అడ్డు ఆపు లేకుండా అభివృద్ధి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని, ఏం పట్టిందల్లా బంగారు, వాళ్ళు ఏం చేస్తే అదంతా సక్సెస్ అవుతూ ఉంటుంది. పలానా రాశి వాళ్ళకి అష్టమశని అంటే వీళ్ళకి మాత్రం కోట్లు వస్తూ ఉంటుంది. పలానా రాశి వాళ్ళకి లేని నడిచిన అంటే వీళ్ళకి మాత్రం కోటాను కోట్లు వస్తూ ఉంటుంది. వీళ్ళకి పితృదోషం ఉండదు. పితృదోషం లేనప్పుడు తాత్కాలికంగా వచ్చే అష్టమశని అర్ధాష్టమశని ఏం చేయదు. దోషం ఎక్కువ ఉండే వాళ్ళకి ఏది వచ్చినా పట్టుకుంటుంది. దొరికితే చాలు నమలేస్తాయి గ్రహాలు. అందుకే మనకు దోషాలు ఉండకూడదు. దోషాలు లేని వాళ్ళు అదృష్టవంతులు, మహారాజ యోగకారకులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మహారాజ యోగాన్ని అనుభవించాలనుకుంటే పితృదోషాన్ని తిరువనంతపురం కాడ ఉన్నటువంటి తిరువల్లంలో ఇచ్చుకోండి. 21 తరాలు నివర్తి అవుతాయి. మన తెలుగు రాష్ట్రాలు ఎవరు కూడా మీకు ఈ ఆలయ సూచన కానీ ఈ పరిహార క్రియ కానీ ఎవరు చెప్పలేదు. పితృదేవత అనుగ్రహం చాలా చాలా అవసరం. అది మనకు ఆక్సిజన్ లాంటిది. ఈ పరిహారం చేసుకోకుండా మీ జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా గుడ్డి సున్న మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలు చేసుకోండి. రవిగ్రహం యొక్క బలాన్ని పెంచుకొని అందరూ తరించండి. శుభం.